ఈనాటి వాక్య ధ్యానము కొరకే యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును. అందరూ కలిసి ఒక భాగాన్ని చెప్పుకుందామండి ఒకసారి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును. మీరు బహుగా ఫలించుట వలన చెప్పాలి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి. ఈ మధ్యాహ్న సమయంలో దేవాతి దేవుడు నీతో నాతో పలుకుతున్న మాటలు ఏమిటంటే, బహుగా ఫలించుట. ఒక మొక్కను నాటావు, ఒక విత్తనాన్ని నాటావు. నాటిన నీవు నేను ఏం చేస్తామండి చెప్పాలి. ఏం చేస్తాం? ఇప్పుడు ఆ యొక్క వరి చేను ఉంది, ఎదురుగుండా కనపడుతుంది. దాన్ని రైతులు దాన్ని చక్కగా నాటుతున్నారు, నారుమడి వేస్తున్నారు. నాటిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత వాళ్ళు దేని కొరకు ఎదురు చూస్తారు చెప్పాలి. దేని కొరకు? ఆ ఫలాల కొరకు ఎదురు చూస్తారు. ఆ ఫలించినప్పుడు చాలా సంతోషపడతారు, అంగీకరిస్తారు. దేవాతి దేవుడు అంటున్నాడు, ఈరోజు నీకు నాకు ఇచ్చేటటువంటి మహా సంతోషకరమైన శుభవర్తమానం ఏంటంటే, మీరు బహుగా ఫలించాలి. ఇక్కడ దేవుని స్తోత్రం చెప్దాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఎవరు ఫలించాలనుకుంటున్నారు? ప్రభువా నేను ఫలించాలనుకుంటున్నాను అన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్దాం. ఈరోజు ఇక్కడ కూర్చున్న నువ్వు నేను కానీ మన జీవితాలు ఫలించాలని మోడు బారిపోకుండా, ఫలాలు లేకుండా, ఒక అంజరపు చెట్టు వల్లే కాకుండా అనగా యేసుప్రభు గారు చూసినప్పుడు ఆ చెట్టుకి ఏ కాయలు లేవు, చాలా బాధపడ్డాడు. దాని పరివేశం చూసినప్పుడు భయం వేస్తుంది, శపించాడు. అబ్బా చాలా విచారకరం అది ఆ మాటలో. దేవుడు అంటున్నాడు, దేవుడు నీకు ఒక జీవితాన్ని ఇచ్చాడు, దేవుడు ఒక భాగ్యాన్ని ఇచ్చాడు, ఒక మనిషిగా సృష్టించాడు, సమాజంలో ఒక విలువైనటువంటి ఆ జీవితాన్ని బ్రతుకునికి ఇచ్చాడు. దేవుడు నుంచి నా నుంచి ఏం ఆశిస్తున్నాడంటే ఫలాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడున్న మనం అంతా కూడా ఆశిస్తున్నాం, ప్రభువా నేను ఫలించాలి, మన జీవితాలు ఫలించాలండి. దేవాతి దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. ఎప్పుడు అదే బ్రతుకా, అదే జీవితమా? ఎలాగా? మనం ఫలించాలంటే ఆ మొక్కకి ఖచ్చితంగా ఏం కావాలి? నీరు కావాలి. అమ్మ ఫలించాలంటే ఏం కావాలి? మరి కీర్తన 1వ అధ్యాయంలో ఉంటుంది కదా, ఏముంటుంది? దుష్టుల ఆలోచన చెప్పున్నాడు ఒక పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, దివారాత్రాలు దేన్ని వాడు ఎలా ఉంటాడు? దివారాత్రాలు ధ్యానించాడు ఎలా ఉంటాడు? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. ఫలించాలి. ఆకు వాడక తన కాలమందు, చెప్పాలి మరొకసారి, ఆకు వాడక తన కాలమందు ఏం చేస్తున్నాడు? ఎక్కడుంది మొక్క? అతడు నీటి కాలువల ఎవరన నాటబడిన వాడై. అర్థం? అది అసలు విషయం. మనం ఫలించాలంటే ఈరోజు దేవత ఇక్కడ మనం కోరుకునే ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ప్రభువా నేను ఫలించాలి. ఫలాలు లేకుండా పోతుంది నా చెట్టు, ఎదుగుతుంది, పచ్చగా కనబడుతుంది, కానీ ఏంటో ఫలాలు నేను చూడలేకపోతున్నాను. మా జీవితాలు ఎంత చూసినా ఇలాగే ఉంటున్నాయి అని తలస్తున్నాడు ప్రియమైన బిడ్డ, ఓ సహోదరుడు, సహోదరి. దేవదేవుడు అంటున్నాడు, నిన్ను నన్ను అంటున్నాడు, ఫలించాలి. మనం ఫలించాలంటే ఖచ్చితంగా ఎక్కడుండాలి చెప్పాలి. ఎక్కడుండాలి? నీటి కాలువ ఎవరను నాటబడినదై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీటి కాలువ దేవుని వాక్యము. దేవుని వాక్యం దగ్గర ఉన్నారు. ఈరోజు మనమంతా కూడా ఆయన వాక్యం దగ్గర ఆ ప్రవహించే నీటిలో మనమంతా ఉన్నాం. ఆమేన్ చెప్పాలి గట్టిగాని, ఆమేన్. ఆ నీరు ప్రవహించే యోర్న మనమంతా నాటబడ్డాం. ఒక మంచి సంఘములో సభ్యులుగా, సమాజంలో సభ్యులుగా, పేరున్నటువంటి సంఘములో సభ్యులుగా ఉన్నాం. ఒక ప్రార్థనా పరుడిగా ఉన్నాం, విశ్వాసిగా ఉన్నాం,
ప్రియమైన దేవుని జనాంగమా, ఎంత చేసినా కానీ మన జీవితాల్లో ఫలింపు ఎందుకు ఉండడం లేదు? యోహాను సువార్తలోనే ఇంకొక మాట అంటాడు, పైన అంటాడు కదండి, యోహాను సువార్తలోనే అంటాడు, మీరు నా యందును కదండి, నా యందు నిలిచియుండుడి కదండి. ఏమన్నాడు? నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. కింద 5వ వచనం, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవరి యందు నిలిచిండునో వాడు బహుగా ఫలిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమంతా కూడా ఆయన యందు నిలిచి ఉండాలి. అమ్మాయి, మనమంతా ఎవరందు నిలిచి ఉండాలి? ఎవరి యందు? ఆయన యందు. ఇక్కడ యాక్చువల్గా ఆయన అంటాడు, నేను ద్రాక్షావల్లిని, తీగలు మీరు. ఆ తీగలు ఎవరి యందు నిలిచి ఉండాలి? ద్రాక్ష తీగలు ఆయనలో నిలిచి ఉంటే ఆ ఫలిస్తుంది అని చెప్తున్న మాటలు. ఈ విధంగా ఫలించడానికి ఆయన చెప్తూ ఒక మంచి వర్తమానం అందించారండి యేసుప్రభు గారు. ఈ ఫలింపు కొరకు ప్రియమైన దేవుని జనాంగమా, ఈ ఫలించడం ఎలాగా అన్నది యేసుప్రభు గారు స్వయాన బోధించారు. నా మాటలు కాదు, మీరు విన్న మాటలే ఈరోజు జ్ఞాపకం చేస్తాను. ఆయన బోధించేటప్పుడు ఎలా బోధించారంటే ఉపమాన రీతిగా బోధించారండి. ఎలా బోధించారు? యేసుప్రభు గారు ఈజ్ ఎ గుడ్ టీచర్. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుప్రభు గారిని మాదిరిగా తీసుకుంటే వాళ్ళంతా కూడా గుడ్ టీచర్లు అవుతారు. ఎందుకంటే ఆయన టీచింగ్ ఎలా చేయాలో ఎక్సలెంట్ టీచర్ అన్నమాట యేసుప్రభు గారు. ఎలాగా అంటే ఆయన బోధ చేసేటప్పుడు ధర్మశాస్త్రం డైరెక్ట్గా బోధించలేదు సార్. ధర్మశాస్త్రం తీసుకొచ్చి 10 ఆజ్ఞలు అనుకోండి, ఏముంటుంది? వరుసగా చదివేస్తాం కదా 10 ఆజ్ఞలను. ఒక కీర్తన అంటే వరుసగా చదివేస్తాం మనం. ఆయన అలా చెప్పలేదు. ఆయన ఏదైనా చెప్పాలంటే కనుక ఉపమాన రీతిగా చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటంటే ఉపమానం అంటే ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఒక ఉపమానం అంటే దాన్ని చక్కగా పోల్చి చెప్పడం. ఉపమానం అంటే ఏంటండి? చెప్పాలి. ఉపమానం అంటే ఏంటి? డైరెక్ట్గా చెప్పకుండా ఉపమానం అంటే ఏంటండి? ఇప్పుడు దావీదు గారు పాపం చేశారు. దావీదు గారు ఏం చేశారు? పాపం చేశారు. ఇప్పుడు నాతాను ప్రవక్త వచ్చాడు దావీదు గారి దగ్గరికి. దావీదు గారి దగ్గరికి నాతాను ప్రవక్త వచ్చి, రే నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావు, నువ్వు అలా మాట్లాడలేదు ఆయన. నిజంగా అలా బోధ చేస్తే అందరూ వెళ్ళిపోతారు చర్చిలో నుంచి. దేవుడి స్తోత్రం చెప్పండి గట్టిగాని. నిజంగా అలా బోధ చేస్తే అండి అందరూ వెళ్ళిపోతారు. నువ్వు పాపవి, నువ్వు దొంగవి, నువ్వు అది తప్పు అంటే అలా చెప్పకూడదు అనట్లేదు. కానీ యేసుప్రభు గారు బోధ చేసేటప్పుడు ఎక్సలెంట్ టీచర్ అన్నమాట. అందుకు నాతాను ఏం చేశాడంటే ఆ దావీదు గారు రాజుగారి దగ్గరికి వెళ్ళి, నాతాను దావీదు రాజు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా 2 ఉన్నారు, ఒకడేమో గొప్పవాడు, ఒకడేమో మామూలు వాడు. వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చారు, గొప్పవాడి ఇంటికి బాగా బిర్యానీ చేయాలనుకున్నాడు, చక్కటి వేట మాంసం భోజనం పెట్టాలనుకున్నాడు. ఇతనికి అన్ని గొర్రెలు ఉన్నాయి. కానీ ఎవడు తెచ్చాడు? ఒకే ఒక్క ఉన్న గొర్రె దగ్గరికి వెళ్ళి దాన్ని తీసుకొచ్చి మంచి విందు చేయించాడు. అంటే అప్పుడు తగిలింది ఎవరికే? ఇప్పుడు దావీదు గారు ఏం చేశారంటే ఆయనకి ఎప్పుడు తగిలింది? దావీదు గారికి ఒక ఉపమానం చెప్పారు. ఎవరు? నాతాను గారు ఒక ఉపమానం చెప్పి అయ్యా అని చెప్పారు. ఎవడు కాదు బాబు, నువ్వే. చూడండి ఎంత బాగా చెప్పారు. అలాగే యేసు ప్రభు గారు ఒక ఉపమానం చెప్పారండి. ఆ ఉపమానం మత్తయి సువార్త, మార్కు సువార్త, లోకా సువార్త 3 సువార్తలో ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటే చెప్తాను. 13వ అధ్యాయం మత్తయి సువార్త 13వ అధ్యాయం తీద్దాం ఒకసారి. 13వ అధ్యాయం మొదటి నుంచి. ఆ దినమందు యేసు ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. జనా సమూహములు తన యొద్ద కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరిని నిలిచిండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళాడు. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మురింగివేశాను. కొన్ని చాలా మన్ను లేని రాతి నెలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉన్నందున అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల
పొదల్లో పడిను, మొండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. ఆఖరి మాట అందరు చెప్పండి ఒకసారి. ఆఖరి మాట నచ్చింది నాకు, ఎందుకో అలాగే నచ్చింది నాకు. చెవులు గలవాడు విత్తువాడు విత్తనాలు ఎక్కడెక్కడ చెల్లాడు. విత్తేవాడు అక్కడికి వెళ్ళి ఎత్తలేదు సార్, ఆయన ఇత్తింది పొలంలోను సార్. ఎక్కడిత్తాడైనా ఆయన అంటే అక్కడ చేలు ఎలా ఉంటాయంటే మనకులాగా మొత్తం అంతా కాదండి. ఒక రైతు వెళ్ళడానికి ఆ విత్తనాలు చల్లడానికి ఒక మార్గం ఉంటుంది. అది ఈ గొట్టు నుంచి ఆ గొట్టుకి కలపబడి ఉంటుంది. ఆ గొట్టంట నడవాలి. ఆ గొట్టంట నడుచుకుంటా వెళ్ళినప్పుడు అతడు చల్లుతున్నాడు, విత్తనాలు చల్లుతున్నాడు. కొన్ని ఎక్కడ పడ్డాయి మీరు చెప్పండి. కొన్ని ఎక్కడ పడ్డాయి? త్రోవ ప్రక్కన పడ్డాయి. అందరూ చెప్పండి సార్, ఎక్కడ పడ్డాయమ్మా? త్రోవ ప్రక్కనే. కొన్ని ఎక్కడ పడ్డాయి? రెండోది ఎక్కడ పడ్డది? రాతి నేల పడ్డది. మూడోది ఎక్కడ పడ్డది? మొండ్ల పొదల్లో పడ్డాయి. నాలుగవది మంచి నేల పడ్డాయి. ఈ 4 ఎక్కడో దిక్కున ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ప్రజెంట్ ఎక్కడున్నావో సార్ చూసుకో. 4 ప్లేసులు చెప్తున్నాను మీకు నేను ఈరోజు. 4 ప్లేసులు. యేసు ప్రభు గారు సముద్ర తీరానికి వెళ్ళారు. ఆయన ఇంటి నుండి బయలుదేరి ఆయన సముద్ర తీరానికి వెళ్ళారు. మామూలుగా వెళ్ళారు. ఆయన ఏదో సభలు పెడదామని కానీ, లేకపోతే మహాసభలు ఏర్పాటు చేద్దామని కాదు సార్ వెళ్తా. ఆయన మామూలుగా ఆ సముద్ర తీరానికి వెళ్ళారు. ఆయన సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు జన సమూహం అంతా ఆయన దగ్గరికి వచ్చేసారు. యేసు ప్రభు గారికి కూడా వచ్చేసారండి. అప్పుడు యేసు ప్రభు గారు ఆయన బోధించడం స్టార్ట్ చేశారు. ఎలాగ బోధించారంటే జన సమూహం అంతా ఇది ఒకవేళ సముద్రం అయితే కనుక జన సమూహం అంతా అలాగా సముద్రం పక్కనే కొండ ఉంటుంది సార్. కొండలు అంటే చాలా వాటికి కొండలు ఉంటాయి. అలా కొండ తీరాన్ని అలాగా, లేకపోతే ఇసుక తెప్పల్లో అలా వాళ్ళంతా కూర్చున్నప్పుడు ఆయన ఏం చేశారంటే వీళ్ళంతా కూడా దగ్గరికి వచ్చేసారు కాబట్టి అందరికీ వినపడేటట్లుగా ఒక దోణి తీసుకుని ఆ దోణి ఎక్కి ఎక్కువ ప్రసంగాలు సముద్ర తీరాన్నే, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎందుకంటే అక్కడ కూర్చోడానికి, వినడానికి, జనసమూహం ఉండడానికి చాలా అనుకూలమైన ప్రాంతం సార్. సముద్ర తీరాన్ని, గలిలయ సముద్ర తీరం, తిబెరియా సముద్ర తీరం, గెన్నెసీ సరస్సు, ఇలాగ చాలా ఉన్నాయి సార్. ఈ యొక్క తీరాన్ని యేసు ప్రభు గారు ఎన్నుకుని ఎప్పుడైతే ఈ జనసమూహం వచ్చారో ఆయనకు దోణి ఎక్కి ఆ దోణిని కొద్ది లోపల తీసుకువెళ్ళి ఆ ప్రజల వైపు తిరిగి ఆయన ఆ ప్రసంగం చేయడం మొదలు పెడతారు. అలా ప్రసంగం చేస్తే హలో అంటే కనుక ఆ కొండల నుంచి హలో అనే రీసౌండ్ వస్తుంది. కాబట్టి ఒక మైక్ పెట్టినట్టుగా ఉంటుంది సార్. ఒక మైక్ పెట్టినట్టుగా అలాగా ఆ శబ్దాలు. ఈరోజు మనం మైక్ పెట్టుకుంటే కానీ మనం మాట్లాడిన పరిస్థితి. నేనైనా ఎవరైనా అంతే. ఈ మైక్ చేస్తే అరవాలి, చించుకోవాలి. అక్కడ ఉన్నటువంటి ప్రాంతం యొక్క పరిస్థితులు చూడండి ఒకసారి. ఆయన ఎప్పుడైతే ఆ సముద్ర తీరానికి వెళ్ళి ఆ దోణి ఎక్కి ఆయన ఎప్పుడైతే మాట్లాడుతున్నాడో, ఎందుకంటే ఆ సముద్రము ఏమవుతుందంటే ఆ సముద్రం ఉన్నటువంటి ఆ నీరు ఆ శబ్దానికి అడ్డుపడుతుంది. అది వెళ్ళవదు, రిఫ్లెక్షన్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ సౌండ్ ఆ కొండల మీద పడి రీసౌండ్ వస్తుంది. హలో అనగానే హలో అనే శబ్దం వస్తున్నప్పుడు యేసుప్రభు గారు మాట్లాడడం స్టార్ట్ చేసి ఆయన ఈ యొక్క ఎందుకంటే ఫలించాలి, మనం అంతా ఫలించాలి. ఎందుకు ఫలించలేకపోతున్నాం గల కారణాలు ఏమిటి ఈరోజు నేర్చుకుందాం. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. ఫలించడానికి గల కారణం, ఫలించలేకపోవడం గల కారణం ఏమిటంటే నెంబర్ వన్ నేను కదండి వివరించేది. నిజంగా యేసు ప్రభు గారు వాక్యం చెప్పిన తర్వాత ఆయన వివరించారు. ఎవరు వివరించారు వాక్యాన్ని? ఇలా చెప్పేసి ఉపమానం చెప్పేశారు సార్. ఇలా ఉపమానం చెప్పేసిన తర్వాత ఈ వివరణ ఎక్స్ప్లెనేషన్ కూడా ఆయన ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు కింద చదవండి ఒకసారి. ఆయన ఏమి ఇచ్చాడు, ఎక్స్ప్రెషన్ ఏమి ఇచ్చాడు? ఆయన నా మాటలో కాదు, యేసు ప్రభు గారి మాటలో విందుము గాక. 18వ వచనం. 18వ వచనం. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి, ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము విని
గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే. మీరు చెప్పండి ఇప్పుడు, త్రోవ పక్కన విత్తబడిన వాడు ఎవడవాడు? వాక్యాన్ని వింటాడా వినడా? చెప్పాలి. వాక్యాన్ని విని అని ఉంటుంది. వాక్యాన్ని విన్న తర్వాత ఏమైపోతుంది? విన్న వెంటనే ఏమొచ్చినాయి అమ్మా? త్రోవ ప్రక్కన పడిన వాళ్ళు అనగానే ఎప్పుడైతే వాక్యం వింటారు సార్, ఈ విత్తనం ఫలించట్లేదు. త్రోవ ప్రక్కన పడిన విత్తనం లేకపోవడానికి గల కారణం ఏమిటంటే, యేసుప్రభు గారి మాటల్లో మనం విన్నట్లయితే కనుక, ఎప్పుడైతే వాక్యం విన్నాడో, వాక్యం విన్న వెంటనే ఎవరు వచ్చి ఎత్తిపోయారు? పక్షులు ఎత్తిపోయి. పక్షులు అంటే ఎవరు ఇక్కడ చెప్పాలి? పక్షులు అంటే ఎవరు? దుష్టుడు. దుష్టుడు అంటే ఎవరు? సాతానుగాడు. దుష్టుడు, సాతానుగాడు. ఫస్ట్ రకం బ్యాచ్. ఇదొక రకం బ్యాచ్. ఫలించలేదు గల కారణం ఏమిటి? నువ్వు ఫలించాలి కదా, రైటే, ఫలించాలి, రైటే. ఆ లేకపోవడం గల కారణం ఏమిటంటే, ఫస్ట్ బ్యాచ్ ఏంటంటే త్రోవ ప్రక్కన పడ్డ ఒక బ్యాచ్ అన్నమాట. ఏంటి సార్? వీళ్ళకి విత్తనం పడింది, కానీ విత్తనం పడిన వెంటనే ఎవరొచ్చి ఎత్తిపోయారు? సాతానుగాడు ఎత్తిపోయాడు. ఇక్కడ కూర్చున్న చాలా మందిలో, ఇక్కడ కదండి, మిగతా మీటింగ్లో కానీ సభల్లో కానీ కూర్చుని విన్న ఆ యొక్క వాళ్ళు వెంటనే సాతానుగాడు ఎత్తిపోతున్నాడు. ఎలాగ ఎత్తిపోతాడు? నేను ప్రసంగం చేస్తారా? బైబిల్ ఇక్కడ దైవజనులు ప్రసంగం చేస్తారా? అది కూడా వాట్సాప్ చూస్తాడు. అంటే అక్కడ ఏమైంది? వాక్యం వింటున్నాడు, ఎవరు ఎత్తిపోతున్నారు? విన్నట్టుగా అక్కడ కూర్చున్నాడు, విన్నట్టుగా ఉన్నాడు, కానీ ఆ వాక్యాన్ని ఆ హృదయంలో పడుతుంది. ఏదో వింటున్నాడు, ఆ చెబుతూ అలా వింటున్నాడు. పడిన వెంటనే ఆ దాని మీద మనసు పెట్టకుండా సాతానుగాడు ఎత్తిపోతున్నాడు. కొంతమంది చర్చికి వచ్చిన వెంటనే కొంతమంది అదేంటి ఆవిడ నన్ను పలకరించలేదేంటి, కానీ నాకు ప్రైజ్లో చెప్పలేదేంటి, ఇంక ఈ వాక్యం మీద ఉండదు ఆవిడకి. ఆవిడ మీదే ధ్యాస అంతా ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. కొంతమందికి చూడండి ఎలాగ అయిపోతుందో. చర్చిలోకి వచ్చిన తర్వాత ఆ వాక్యము నీలో పడిన తర్వాత సాతానుగాడు, అబ్బా మీ పొరపాటు కాదు, నా పొరపాటు కాదు, ఎవరి పొరపాటు కాదు. ఎవరి పొరపాటు చెప్పండి? ఎవరి పొరపాటు? సాతానుగాడు పొరపాటు. అది దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ సాతానుగాడు ఏం చేస్తాడంటే విన్న వాక్యాన్ని ఎత్తిపోతాడు. విన్న వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా అలా ఎత్తిపోతాడు. ఒకసారి ఇంటి దగ్గర గ్యాస్ కట్టామా లేదా? స్తోత్రం కలను కాక. ఏం కట్టామా లేదా? కూరను దాన్ని అసలే టైం అయిపోతుందని గబగబగా సిద్ధపడి వచ్చేసాను. గ్యాస్ కట్టానా లేదా? ఇంక ఇదే అనుమానం, ఇదే బాధ. ఆ కూర ఏమైపోతుందో తెలీదు, అక్కడ ఏమైపోతుందో తెలీదు. ఈ మనసంతా వాక్యం మీద ఉండదు. చేపల కూర లేకపోతే మాంసం కూర ఏదో. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఓ ప్రియమైన దేవుని జనంగమా, వాక్యం వింటున్నాడు ప్రియమైన బిడ్డ. ఇక్కడికి వచ్చిన తర్వాత మన మనస్సులను ఒక స్వాధీనంగా ఉండకుండా సాతాను గారు ఏం చేస్తాడంటే విత్తిన వాక్యాన్ని ఎత్తుకుపోతున్నాడు. కొంతమంది లోపలికి వచ్చిన ఫ్యాన్ ఉందా లేదా? సాతాను గాడు మనల్ని ఏ విధంగా ఎలాగే టెంప్ట్ చేస్తాడు చూడండి. వచ్చిన తర్వాత నేను వచ్చిన తర్వాత మన మైండ్ సెట్ను మార్చేస్తాడు. మన మైండ్ సెట్ని విన్నవ్వకుండా ఏదో ఒక అప్పటికే ఫోన్ వస్తుంది, ఇలా అంట అలాగంట. అందుకే మన ఫోన్లో ఏం చేయాలి? కొంత పెద్దలు ఉన్నారంటే ఇక్కడే ఉన్నారు, వదిలిపెట్టి వచ్చేస్తున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇంకంతకన్నా మహాభాగ్యం ఉంది. డిస్టర్బెన్స్ చేస్తుంది నన్ను. వాక్యం మీద మనస్సు నిలపకుండా చేసే సాతానుగాడు ఆడు ఉన్నాడు కాబట్టి ఈరోజు ఫలించట్లేదు కొన్ని జీవితాల్లో. ఇప్పుడు పేతురు గారు, అమ్మా అపొస్తలుల కార్యాలు తిండి ఒకసారి. ఐతికు అనే 20వ అధ్యాయం అనుకుంటాను, తిండి. అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయంలో మంచి ప్రసంగం చేస్తున్నారు. 8వ వచనమా? ఎస్. ఆదివారమున పౌలు గారు, నేను రొట్టె విరిచుట కూడి ఉంచినప్పుడు పౌలు మన్నాడు వెళ్ళనివ్వండి వారితో ప్రసంగించి అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండెను. అప్పుడు ఐతుకు అనే ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి
పౌలు చాలాసేపు ప్రసంగించిన నిద్ర భారం వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడే ఎత్తబడిను. దేవుని స్తోత్రం చెప్పండి. కొంతమందికి ఏంటో తెలుసు సార్, చర్చిలోకి వచ్చి కూర్చున్న తర్వాత సూపర్ నిద్ర. ఇది బాబాయ్ ఇక్కడే వస్తుందంట వాళ్ళకి. చాలా ప్రశాంతంగా ఉంటుందండి సార్, చర్చి చాలా ప్రశాంతంగా ఉంటుంది సార్. అంతే సార్, చాలా బాగుంటుంది సార్, చర్చి హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది నిద్ర. ఈ నిద్ర దేవుడు తొలగించును గాక. ఈ ఐతిక అనేవాడు కిటికీ పక్కన ఎందుకు కూర్చోవాలి? వీడు కిటికీ ప్రక్కన కూర్చుని అసలు ఎక్కడ కూర్చోవాలి? దేవుని వాక్యం దగ్గరగా. ఈ పౌలు గారు లేకపోతే సౌలు గారు మంచి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ పూర్ణుడు, శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు ఉన్నటువంటి యేసయ్య వాక్యాన్ని చెప్తుంటే ఎంతో ఆతృతగా వినాలి, ఎంతో ఆతృతగా మనసు పెట్టాలి. కానీ ఇక్కడికి వచ్చిన నువ్వు నేనేంటంటే ఒక నామకార్థ క్రైస్తవులాగా బిహేవ్ చేసి నిద్రపోతున్నావు. నిద్రపోయే క్రైస్తవులారా అని అడుగుతున్నాడు దేవాతి దేవుడు. నిద్రా భారాన్ని జయించుదుముగాక. స్తోత్రం చెప్పండి గట్టిగానే. చర్చిలోకి వచ్చిన తర్వాత వాక్యం విన్న తర్వాత నువ్వు నేను ఏం చేయాలంటే అనుకుంటామని మనం అంతని వాక్యం విన్న తర్వాత ఈరోజు నేను తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయాలి అని అనుకుంటాం. నిద్ర పర్లేదులే, అల్మారి తీసి ఒకటి వేస్తావు, దాన్ని పక్కన పడేస్తావు, మళ్ళీ మోగుతుంది, మళ్ళీ వేస్తావు. ఈ రోజుకి డ్యూటీకి టైం అయిపోతుంది, పనికి టైం అయిపోతుంది, వెళ్ళిపోతావు. నిద్రాభారం. దేవుడు మన శరీరంలో నుండి నిద్రాభారమును తొలగించునుగాక. ఎవరి శరీరంలో ఈ నిద్ర ఉంటుందో వాళ్ళు ఎప్పటికీ పైకి ఎదగలేడు. జాగ్రత్త. ఓ ప్రియమైన తల్లులారా, తండ్రులారా, ఓ యవనస్తు బిడ్డలారా, చదువుకునే బిడ్డలారా, మీ యొక్క టైం టేబుల్లో ఈ నిద్రని చాలా ఖచ్చితంగా దాన్ని ఖండించాలి, దాన్ని జయించాలి. ఈ నిద్రపోతులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళకి ఎప్పుడూ కూడా ఆ ఇంట్లో దరిద్రమే. నేను అంటలేదన్నమాట, సామెతల గ్రంథంలో అన్నమాట. ఓ సోమరి, ఓ చీమల దగ్గరికి వెళ్ళు, వాటి నడత, వాటి వరుస క్రమము ఏ విధంగా వెళ్తుందో ఒకసారి తెలుసుకో. ఎందాక నిద్రపోతావో, ఇంకా కొంచెంసేపు పడుకుంటాను, ఇంకా కొంచెంసేపు కులుగుతాను. ఈ సోమరి ఈ తినడానికి కూడా పేట దగ్గర పెట్టుకుని తింటాడంట. చెయ్యి లెగదీడికి దగ్గరికి వచ్చి తినిపించాలి కొంతమందికి. అమ్మలో నాన్నలో స్తోత్రం కలను గాక. ఆడు ఇంటర్మీడియట్ ఎంత ప్రేమ మీ తమ్మి కొడుకు మీద నీకు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆడు ఇంటర్మీడియట్కి వెళ్తుంటే అన్నం కలిపి నోట్లు పెడతావా? అసలు బుద్ధి ఉందా నీకు? తినలేడా? అంత బద్ధకమా? తినడానికి కూడా బద్ధకమా నీకు? దరిద్రం వస్తుంది. నిద్ర భారాన్ని తొలగించండి. ఎంతసేపు 6 అవర్స్ నిద్రపోవడానికి? 6 గంటలు ఆరోగ్యవంతమైనటువంటి మనిషి నిద్రపోయే గంటలు 6 అవర్స్. నీకు బాగోలేదు 7 అవర్స్, 8 అవర్స్ మించి నిద్రపోకూడదు. 8 అవర్స్ మించి నిద్రపోకూడదు సార్. ఆ విధంగా మీరు ఎప్పుడైతే మీరు మీ జీవితంలో అవలంబిస్తారో దేవాతి దేవుడు మీ జీవితం ఫలింప చేయునుగాక. అది దేవాతి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఫలించలేక పోవడానికి గల కారణం నిద్రాభారం, నిద్రమత్తు. వదులుచుకో. చర్చలకు వచ్చి నిద్రపోతున్నాం, ఇంటి దగ్గర నిద్రపోతున్నాం, ప్రార్థన చేసే టైం నిద్రపోతున్నాం, లేకపోతే ఉపవాసం ఉండి శనివారం రావాలి అప్పుడు నిద్రపోతున్నాం. ఏదో స్థిరైన సమాజం అంటున్నారు, 2-3 కూర్చుంటున్నారు అప్పుడు నిద్రపోతున్నాం. ఎప్పుడు నిద్రేనా నీ బ్రతికంతోనే? నీకోసమే దేవాదేవుడు మాట్లాడుతున్నాడు. ఏం నేర్పుతున్నావు నీ బిడ్డలకి? ఏం చెప్తున్నావు? సిగ్నల్స్ ఏమిస్తున్నావు నువ్వు? పెందలకడ లేచే అనుభవం నీకుందా? పెందలకడ లేవాలమ్మా ఒక స్త్రీ. పెందలకడ లేచే అనుభవం దేవుడికి అనుగ్రహించును గాక. చీపురు పట్టుకునే అనుభవం వద్దు, పొయ్యి వెలిగించే అనుభవం వద్దు. దేవునితో ఒకసేపు మోకాళ్ళను ప్రార్థన చేయి, మైండ్ రిఫ్రెష్ అయిపోతుంది. వాక్యాన్ని ఎవరెత్తిపోయారు? ఇప్పుడు వాక్యం ఎక్కడుందో తెలుసా? ఎక్కడుంది వాక్యం? ఎక్కడుంది? సాతాను గడి దగ్గర ఉంది. ఎలాగో చెప్పమంటారా? ఇప్పుడు యేసుప్రభు గారు ఏం చేశారంటే ఉపవాసం ఉన్నారు. బాప్తిస్మం తీసుకున్నారు. ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారు? 40 దినాలు ఉపవాసం ఉన్నారు. 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత ఎవరు వచ్చారు యేసుప్రభు దగ్గరికి? సాతాను గారికి యేసుప్రభు గారికి మధ్య సంభాషణ జరుగుతుంది. సాతాను అంటాడు, ప్రభువా, ఏమంటాడు?
ఈ రాళ్ళని ఏం చేయమంటాడు? రొట్టెలుగా మార్చుకు తినంటాడు. అప్పుడు యేసుప్రభు అంటారు, మనుషుడు దేని వల్ల బ్రతకడు? రొట్టె వల్ల బ్రతకడు సార్. ఆ తర్వాత అంటాడు, ఈ కింద నుంచి దూకే అంటాడు. ఎవడు? సాతానుడు అక్కడ వాక్యాన్ని చెప్తాడు. ఏమంటాడు? కీర్తన గ్రంథంలో 90 వచనంలో ఉంటుంది, 90 కీర్తనలో ఉంటుంది కదా, నీ పాదములకు రాయి తగలకుండగా దేవదూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటారు. వాక్యాన్ని చెప్పాడు ఎవడో. ఇప్పుడు ఈ వాక్యం సాతాను గారి చేతిలో ఉండి, స్తోత్రం కలుగును గాక, ఈ రాధాకృష్ణ మనోహర్లో యూట్యూబ్లో చాలామంది మనల్ని విమర్శించి చాలామంది డిబేట్లు జరుగుతున్నాయి. వీళ్ళందరూ సాతానికాళ్ళే. స్తోత్రం చెప్పండి ఒకసారి. వాక్యం అక్కడ ఉంది సార్, నీకు తెలియదు వాక్యం. వాడు చెప్తాడు వాక్యం కావాలని, అక్కడికి వెళ్ళాడు ఒకసారి, మనకు గుర్తుండదు. వాళ్ళు చెప్తారు సార్ వాక్యాన్ని, పలానా చోట కూడా ఉంది, ఎందుకు ఇలాగయింది? సాతాను వాడు ప్రవేశించాడు సంఘాల్లోకి. వాక్యాన్ని ఏం చేస్తాడంటే వాడు ఎత్తుకుపోతున్నాడు. ఎత్తుకుపోయి ఎంత ప్రబలంగా మనల్ని విచ్ఛిన్నం చేస్తున్నాడంటే వాడి పని. అంటే కొద్దిగా లోతుగా మాట్లాడుతున్నాను అంతే నేను ఈ విషయాలు. ఎందుకంటే ఈరోజు వాక్యం సాతాను గారి చేతుల్లోకి వెళ్ళిపోతుంది. వాడికి బాగా వచ్చు, పూజాలకి బ్రాహ్మణులకి ఈ వాక్యం బాగా వచ్చింది. వాళ్ళు డిబేట్లో ఎందుకు నిలబడుతున్నారు? ఆ వాక్యం తెలుసు కాబట్టి డిబేట్లో అలా ఖచ్చితంగా నిలబడుతున్నాడు. వాడు ఓడిపోతాడు, తర్వాత వేరే విషయం. దీంట్లో ఉన్న పాయింట్లన్నీ తెలుసుంటే కనుక కదా నుంచినది ఇక్కడ మాట్లాడేది. త్రోవ ప్రక్కన పడిన విత్తనాల వలె ఉన్నారు చాలామంది త్రోవ ప్రక్కన విత్తనాలు పడి ఉన్నాం కాబట్టి మన జీవితాల్లో ఫలింపు లేదు. ఆశీర్వాదాల కోసం వస్తున్నాం తప్ప ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోతున్నాం. ఆ ఫలాల్ని మనం చూడలేకపోతున్నాం. రెండవది, నేను ముందుకు వెళ్ళిపోతాను. రెండవది ఎవరంట? ఆయన యేసుప్రభు చెప్పిన మాటలు విందాం. రెండవది ఎవరమ్మా? కొన్ని ఎక్కడ పడ్డాయి? మన్ను లేని. ఈ యేసుప్రభు గారు వివరించి చెప్దాం. కొన్ని ఎక్కడ పడ్డాయి? రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును, కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింసైనను కలుగగానే అభ్యంతరపడును. ఇది రెండో రకం బ్యాచ్. రెండో రకం బ్యాచ్ ఎక్కడండి? రాతి నేల పడేవాళ్ళు. చెప్పండి ఒకసారి. అప్పుడు ఎత్తిపోయిందా? ఎవరు? సాతాను ఎత్తిపోడా? మాట్లాడండి. సాతాను జయించాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. సాతాను జయించాలంటే వాక్యాన్ని మనసులో ఉంచాలి. ఫస్ట్ ఏంటి? త్రోవ పక్కన పడినటువంటి నేల. రెండోది ఏంటి? రాతి నేల. ఈ రాతి నేల అన్న వాళ్ళు వింటారు సార్ వీళ్ళ వాక్యం. వీళ్ళ కొద్దిగా స్టేజ్ పైకి వచ్చారు సార్. వీళ్ళు ఓ స్టేజీ కొద్ది దాటారు సార్. దాటిన తర్వాత వాక్యం ఉంటుంది. సాతాను గారికి జయిస్తారు, ఉంటారు. వీళ్ళ చర్చలకు వచ్చిన తర్వాత సెల్ ఫోన్లు ముట్టుకోరు, వాళ్ళని కామెంట్ చేయరు, వీళ్ళని కామెంట్ చేయరు, లేకపోతే అవన్నీ మర్చిపోతారు, చాలా జాగ్రత్తగా ఉంటారు. రైట్. వీళ్ళు చాలా రెగ్యులర్గా ఉంటారు. స్తోత్రం కలుగును గాక. వీళ్ళు ఎలా ఉంటారు? వీళ్ళు చాలా రెగ్యులర్గా ఉంటారు, మానరు. వీళ్ళ వాక్యం విని సంతోషించి, ఏముందమ్మా? వాక్యం చెప్పుతుంటే కొడతారండి చప్పట్లో. స్తోత్రం కలుగును గాక. సూపర్. స్తోత్రం చెప్పండి ఒకసారి. వాక్యం చెబుతుంటే ఏం కొడతారు సార్ వీళ్ళు? ఎందుకు కొడుతున్నావు? అదే నా క్వశ్చన్ ఏంటి? ఎందుకు కొడుతున్నావు? నీకు సంతోషం వచ్చింది కాబట్టి, నీకు ఆనందం వచ్చింది కాబట్టి, రైట్. ఆ వాగ్దానాన్ని పొందుకుంటున్నావు కాబట్టి, నాకు బలంగా ఉంది కాబట్టి ఏం చేస్తావంటే, ప్రభు ఈ వాగ్దానం నాకు ఇచ్చావు నాయనా, ఇలాగనమాట. ఎప్పుడైతే ఈ ప్రసంగం చేస్తారో, ఎప్పుడైతే కనుక దేవుని వాక్యం వస్తుందో వీళ్ళందరికీ మహా సంతోషం వచ్చేస్తుంది, ఆనందం వచ్చేస్తుంది. అక్కడ చర్చిలో వీళ్ళు పడేటువంటి ఆ తప్పన, లేకపోతే అప్పుడు తర్వాత అంటారు సభల్లో అయిపోయిన తర్వాత అయ్యగారి దగ్గరికి వచ్చి, అయ్యగారండి పలానాడు బాగా చెప్పారండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. మనమే అంటాం ఎవరితోటి? ఈసారి కేకేస్తే ఎవరిని కేకేయాలి? ఏంటంటే వాక్యం విని బాగా సంతోషించి అబ్బా చప్పలు కొట్టేసి మార్కులు వేసేసి ఇంతగా బాగా చెప్పాడండి నేను అంటారండి. ఇంతవరకు ఇటువంటి వాక్యం ఎక్కడ వినలేదు. స్టేట్మెంట్, లాస్ట్ స్టేట్మెంట్ అది.
ఇంతమంది అన్నారండి ఆ మాట. నేను స్వయాన్ని విన్నాను అందరి దగ్గర. నేను ఇటువంటి వాక్యం వింటే నేను ఎప్పుడో మారిపోతానండి. స్తోత్రం కలుగును గాక. ఈ బ్యాచ్ రాతి నేలన పడినటువంటి బ్యాచ్ ఎలా ఉంటారంటే వీళ్ళు వాక్యం వినగానే చాలా ఉప్పొంగిపోతారు, సంతోషపడిపోతారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే చాలా బాగుంటుంది, వీళ్ళే వినాలి, వాళ్ళు చెప్తే. వీళ్ళంతా కూడా ఏంటంటే వాక్యం మీద ఉండదు, పెర్సన్ మీద ఉంటుంది. స్తోత్రం. నేను కొద్ది లోతుగానే మాట్లాడతాను, తప్పదు. వీళ్ళకి వాక్యం కాదు సార్ కావాల్సింది, పెర్సన్ కావాలి సార్. వీళ్ళకి బైబిల్ కాదు సార్. వీళ్ళు బైబిల్ చెప్పేది విన్నా సార్. వీళ్ళ మనుషులు చక్కగా కల్పన కథలు చెప్పేసేసి, లేకపోతే కొన్ని డైలాగులు వేసేసి, కొన్ని జోకులు వేసేసి. స్తోత్రం. వాడు ఉంటేనండి ఎంత బాగా చెప్తారు. ఈసారి ఉపాసకుల కోటలకి ఆయనే కేకేయాలి సార్. ఈసారి ఉపాసకుల కోటలు ఎవరిని కేకేయాలి? ఎవరు నిద్రపోరు సార్. ఎందుకు నిద్రపోతారో? జోకు మీద జోకు, జోకు మీద జోకు వేసి కొడతా ఉంటే సూపరు, ఎంత బాగుంటుందో. ఏంటి సార్? సంతోషం, ఆనందం. వాక్యం అనగానే చాలా చాలా ధ్యాన సినిమాలు అనుకుంటున్నామండి. ధ్యానాన్ని 4 పాటలు పాడేసి, 4 జోకులు వేసి, నిన్ను పైకి లేసి కింద పడేసి పైకి లేసి టచ్. ఇవన్నీ ఏంటి ఎద పనులు? కాకపోతే నేను ఎందుకు వస్తున్నారు మనం? ఈ తైలాలు ఏంటి సార్? ఈ తైలాలు ఏంటి సార్? అసలు ఈ కచ్చిపులు ఏంటి సార్? ఈ పండ్లు ఏంటి సార్? ఏ పండ్లు? విజయవాడ అలాంటి తెలుస్తుంది, గుంటూరులో అలాంటి తెలుస్తుంది. ఏ పండు అది? అంజూరు పండు తెస్తున్నాడండి. ఆ ఫలాలు తెచ్చి దానికోసం ఇప్పుడు ఎంత పెద్ద మీటింగ్లో తెలిసేది. కొట్టుకు లైన్ క్యూ. పండులో ఉందా? తైలంలో ఉందా? ఓ ప్రియమైన దేవుని జనంగమా, దేవుడు అంటున్నాడు, దేవుని కొరకు నువ్వు వస్తున్నావు, నీ జీవితం ఫలిస్తుందా లేదా? రెండవ బ్యాచ్ ఏంటంటే వీళ్ళు సంతోషిస్తారు, కానీ వీళ్ళకి ఎప్పుడైతే సూర్యుడు వచ్చాడో వీళ్ళకి ఏమి లేదు. అమ్మా చెట్టుకి స్టాండర్డ్ కావాలి. అమ్మా చెట్టు నిలబడాలంటే ఏం కావాలి చెప్పాలి? చెట్టు నిలబడాలంటే ఏం కావాలి? స్థిరత్వం కావాలి. స్థిరత్వం కావాలంటే దానికి ఏముండాలి? కింద వేరు ఉండాలి. ఈ క్రైస్తవులకి వేరు లేదు. వస్తారు, వింటారు, చప్పలు కొడతారు, అది ఇది, అబ్బా బాగా ఉంది, వాళ్ళంటే ఇది అన్ని చెప్తారు, కానీ శ్రమ వచ్చింది. ఏమొచ్చింది? వేరంటే ఏంటి సార్? వేరంటే ఏంటి సార్? ఒక బాధ వచ్చింది, ఒక శ్రమ వచ్చింది. నిలబడు. స్తోత్రం. ఎప్పుడు నిలబడాలి? బాధ వచ్చింది, భయంకర జబ్బు వచ్చింది. ఎవరికి రాలేదు జబ్బు? నీకు వచ్చింది. ఎవరు అప్పుల పాలు కాలేదు. అప్పుల పాలు అయిపోతున్నావు అనవసరంగానే, ఏమి చేయకుండానే. ఇంట్లో సమస్యను బట్టి అప్పుల పాలు అయిపోతున్నావు. చేయట్లేదు, కావాలని చేయట్లేదు, అవసరం అవసరం. బాధ వచ్చింది, దుఃఖపడుతున్నావు. ఈ టైంలో వేరు కనుక లోపలికి పారితే స్థిరంగా ఉంటావు. స్తోత్రం కలుగును గాక. చెప్పు గట్టిగాని, స్వరమెత్తన సారి, ఇంకా గట్టి ఎత్తన సారి. స్థిరంగా ఉండే క్రైస్తులాగా ఉందము గాక. ఫలించాలి కదా సార్. నువ్వు నీ వేరు స్థిరంగా లేకుండా, నీ వేరు కిందకి మావకుండా అలాగే ఉంటే ఎలా ఫలించగలం మనం? ఎప్పుడంటే నీకు శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు. నయోమి ఉన్నారు, ఎలీమెలెకు ఉన్నాడు. బెత్లెహేములో ఏమొచ్చింది? ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఉండాలా వద్దా? కొడుకుని తీసుకుని వెళ్ళిపోయావు. ఇక్కడ బాగోలేదు, ఈ పరిస్థితి బాగోలేదు, ఈ సంఘం వద్దు, ఈ పాస్టర్ నన్నే అంటున్నారు, ఈ విశ్వాసం అని అంటున్నారు, సంఘాన్ని విడిచిపెట్టేస్తున్నావు, సంఘానికి దూరంగా వెళ్ళిపోతున్నావు. ఏదైనా శ్రమ వస్తే నువ్వు మాట్లాడటం మానేస్తున్నావు. దేవుడి మీద కాదు, పాస్టర్ల మీద నిందలేస్తున్నావు. బాధ వచ్చినప్పుడు నేను ప్రవర్తించే తీరు, రెస్పాండ్ అయ్యే విధానం. రెండో బ్యాచ్ వీళ్ళు వెళ్ళిపోయారు సార్. ఆ మోయాబు పట్టణం వెళ్ళిపోయారు. వీళ్ళు ఎలీమెలెకు చనిపోయాడు. మహలోను కిల్యోను పెళ్ళిళ్ళు చేసుకున్నారు, వాళ్ళిద్దరూ చనిపోయారు. 3 విధవరాలు మిగిలారు. ఏం మిగిలింది? షడ్రక్, చెప్పాలి, షడ్రక్, మేషక్, అబేద్నెగో. వీళ్ళకి కూడా శ్రమ వచ్చింది. నెబుకద్నెజరు ఆ యొక్క బబులోను రాజ్యంలో ఒక 60 మూరల పొడుగు ఎత్తుగలటువంటి ఒక విగ్రహాన్ని, 6 మూరలు వెడల్పైనటువంటి విగ్రహాన్ని
పూజించాలి, ఇంకెవరిని పూజించకూడదు, లేకపోతే అగ్నిగుండంలో వేస్తాను, అగ్నిగుండంలో వేస్తాను నిన్ను అని చెప్పి అందరినీ కూడా వచ్చి నొక్కమంటే, నమస్కారం చేయమంటే ఎవరు నిలబడ్డారు సార్? ఎవరు నిలబడ్డారు? షడ్రకు, మేషకు, అబేద్నెగో కేకేశారు. అప్పుడు నెబుకద్నెజరు, అయ్యా రండి, నాకు వినపడింది నిజమేనా? ఏంటది? నేను ఆ ప్రతిష్ఠించిన విగ్రహాన్ని పూజించకుండగా, మొక్కకుండగా, సకల వాయిద్యాలు వాయించేటప్పుడు, ఏదో పిల్లల గ్రోవి, వీణ, సింఫోనియా ఏముంటుంది దాంట్లో చాలానే, అవి మ్రోగినప్పుడు మీరు నాకు మొక్కకుండగా మీ దేవుడికి ప్రార్థన చేస్తాను, నిజమేనా? అసలు నీకు సమాధానం చెప్పాలని అవసరం ఏంటి అన్నారు సార్ వీళ్ళు ముగ్గురు. ఏమన్నారు సార్? మీకు సమాధానం చెప్పిన అవసరం మాకు లేనే లేదు. మా దేవుడు ఈ మహాభయంకరమైన అగ్నిగుండము నుండి తప్పించడానికి సమర్థుడు. స్తోత్రం చెప్పు. ధైర్యం ఉండాలి సార్. ఈ కష్టాల నుంచి నన్ను తప్పించడానికి మా దేవుడు సమర్థుడు. ఆమేన్. అది విశ్వాసం, ధైర్యం అంటే అది. మనం అంటావా ఏం దేవుడు, హల్లెలూయా ఏంటంటే చెప్పాలి. ఏంటి ఏమంటాం మనం? ఏం దేవుడు ఎవరనేది మాట క్రైస్తవ విశ్వాసే. నాకే రావాలా ఈ కష్టాలు, నాకే కలగాల ఈ బాధలు, నేను అనుభవించాలా ఇటువంటి ఈ శ్రమ, ఈ కన్నీరు అని నువ్వు బాధపడుతూ ఉంటావు. కానీ నువ్వు ధైర్యంగా నిలబడితే వాళ్ళ ముగ్గురితో పాటు యేసయ్య కూడా నిలబడ్డాడు. స్తోత్రం కలుగును గాక. మనకి శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, ఆయన శ్రమలో మనతో పాటు కూడా ఉంటాడు. ఆమేన్. బలపడండి, స్తోత్రం చెప్పండి గట్టిగాని. అప్పుడే మనం ఫలిస్తాం సార్. అప్పుడే మన చెట్టు ఫలించే విధంగా ఉంటుంది. మనం ఏమైపోతుందంటే మనం ఎప్పుడు పడిపోతున్నాం అంటే, మనకి ఏదైనా బాధ వచ్చినప్పుడు కానీ, శ్రమ వచ్చినప్పుడు కానీ, ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ డామ్మును పడిపోతున్నాం. స్థిరులుగా, విశ్వాస వీరులుగా, కోల్పోకుండా శ్రమైనా, నిందైనా, బాధైనా ఎక్కడ పడ్డది నీ యొక్క విత్తనము. చాలామంది అసలు ఈ విత్తనాలను ఏం చేస్తున్నారో తెలుసా? ఈ హృదయంలో కాకుండా ఈ విత్తనము లేకపోతే ఎక్కడ పెడుతున్నారంటే, చాలామంది బెడ్ కింద. స్తోత్రం కలుగు. ఎక్కడ పెడతారు గట్టుకెళ్ళి? విత్తనం ఎక్కడ ఉండాలి? వాక్యం ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. ఈరోజు ఈ వాక్యము హృదయంలో ఉండట్లేదు, ఎక్కడెక్కడో పెడుతున్నారు పట్టుకెళ్ళి. అది ఫలించాలంటే కనుక ఖచ్చితంగా హృదయంలో ఉండవలసిందే. స్తోత్రం చెప్తాము గట్టిగానే. చెప్తాండి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఓ ప్రియమైన దేవుని జనాంగమా, ఈ రెండో బ్యాచ్ రాతి నేలన పడిన బ్యాచ్. వీళ్ళు వేరు సరిగ్గా లేదు, మన్ను సరిగ్గా లేదు, స్టాండర్డ్గా ఉండలేకపోతున్నారు, నిలిచి ఉండలేకపోతున్నారు. ఒక శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, కష్టం వచ్చింది, ఏమైపోతున్నారు? పడిపోతున్నారు. వీళ్ళు పడిపోయే బ్యాచ్ ఇది. ఓ ప్రియమైన దేవుని జనాంగమా, ఇంకా మూడో బ్యాచ్. మూడో బ్యాచ్ చదవండి ఒకసారి. మూడో బ్యాచ్ ముండ్ల పొదలో. చెప్పండి ఒకసారి. ముండ్ల పొదల్లో విత్తబడినవాడు వాక్యము వినివాడే కానీ ఐహిక విచారము, ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడగును. మూడో బ్యాచ్. ఇక్కడ వరకు 2 బ్యాచ్లు అయిపోయినాయి సార్. మూడో బ్యాచ్ ఏంటంటే, వీళ్ళకి ఏమొచ్చిందంటే ముళ్ళొడ్డు వచ్చినాయి. వీళ్ళు సాతానుగా ఎత్తికిపోలేదు, వాక్యం బాగానే ఉంది. రెండవది వీళ్ళు మన్ను బాగా ఉంది, వేరు బాగా ఉంది, శ్రమలో ఉన్నారు. శ్రమలు తట్టుకోగలరు వీళ్ళు, బాధలు తట్టుకోగలరు వీళ్ళు, నిలబడతారు. కానీ థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి, థర్డ్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి ఐహిక విచారాలు. అమ్మా ఏంటండి అందరు చెప్పాలి, ఏ విచారాలు? ఐహిక విచారం అంటే ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందాం, అది ఐహిక విచారం అంటేని. ఐహిక విచారం అంటే నేను ఈరోజు ఏ పని చేయాలి, ఈరోజు నేను డబ్బులు ఎలా సంపాదించాలి, ఈరోజు నా పరిస్థితి ఏంటి. వీళ్ళకి ఎక్కువ తలంపులు, ఆలోచన ఎక్కువ అంతా కూడా మనసంతా పాడు చేసుకుంటారు. వీళ్ళు మనసు నిలుపుకోరు. ధనమోసం, వీళ్ళకి మనసంతా కూడా ధనం మీద ఉంటుంది. స్తోత్రం.
ఆదివారం 1000 రూపాయల కన్నా ఎక్కువ ఇస్తారంటే మెగ్గొట్టేసే రకాలలో. అమ్మా చర్చికి ఎందుకు రాలేదు? కొద్ది పని ఉందండి అయ్యగారు. ఎక్కడికి వెళ్ళారమ్మా? చాలా అర్జెంట్ పని ఉందండి. ఏమైపోయా బాబు? ఏంటండి ఇది? ఓ ప్రియమైన దేవుని బిడ్డ, మత్తయి సువార్త 5:5 అంటాడు కదా, ఆకాశ పక్షులను చూడండి, అవి ఏం చేయమంటండి? అవి విత్తవు, అవి కోయవు, అవి పంటను సమకూర్చుకొనవు, అయినప్పటికీ వాటిని అద్భుతకరంగా యేసు దేవుడు ఏం చేస్తున్నాడు? పోషిస్తాం లేదా? నిన్ను కన్నా దేవుడు ఎందుకు మనల్ని పోషించడు? దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగాని. మనల్ని పోషించే దేవుడు సార్, ఎందుకు ఈ బాధలు? ఎందుకు సార్ ఈ ఐహిక విచారం? ఎందుకు దేవుని కొరకు విచారిస్తున్నావు నువ్వు? నా ప్రాణమా, తిను, త్రాగు, సుఖించు. దేని కొరకు నువ్వు? ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం నన్ను అడుగుచున్నాను. నీ ప్రాణం ఏమో తెలుసా నీకు? ఎందుకు సార్, ఎందుకు విచారాలు సార్ మీరు? అడవి పువ్వులు చూడండి ఎలా ఉంటాయి, ఆ గడ్డి పువ్వులు చూడండి ఎలా ఉంటాయి, చక్కటి అలంకారంగా ఒక సుందరంగా ఉంటాయి. పొద్దున్న పూచి సాయంత్రం వాడిపోయే వాటికే దేవుడు మంచి కలర్స్ ఇచ్చి ఆకర్షణీయంగా ఉంచాడంటే దేవుడు నీకు నాకు బట్టలు ఇవ్వలేడా? చెప్పరేంటం గట్టిగా స్తోత్రం చెప్పు. ఆయన ఇస్తాడు సార్ మనకి. ఇందాక కదా నేర్చుకున్నాం, దీనులను పైకి లేవనెత్తే దేవుడు దరిద్రులను పైకి లేవనెత్తి ప్రధానులతోనూ లేకపోతే అధికారులతోనూ నిన్ను నన్ను కూర్చుండబెట్టును గాక. ఎస్, ప్రియమైన దేవుని జనాంగమా, ప్రియమైన సహోదరుడు సహోదరి, ఏమి నేర్చుకుంటున్నాం మనం? వాక్యాన్ని వింటున్నావు, దాన్ని గ్రహించలేకపోతున్నావు. 3 బ్యాచ్లు అయిపోయి అంటే నేను చివరికి ముగిస్తాను. ఎందుకంటే ఒక ధనవంతుడు ఉంటాడు, లేకపోతే యవనస్తుడు, లేకపోతే అధికారి దేవుని దగ్గరికి వచ్చి అంటాడు, అయ్యో నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలంటాడు? నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, నీ పొరుగువారిని దొంగిలించకూడదు, నీ తల్లిదండ్రులు సన్మానించు, ఇవన్నీ చేయాలంటే హలో నేను చిన్నప్పటి నుంచి నేను చేస్తున్నాను, మా అయితే నీకు ఒకటి కొద్దిగా ఉంది, నీ ధనాన్ని అమ్మి పేదలకు ఇచ్చేయి, నువ్వు నా కూడా వచ్చేయి. స్తోత్రం చెప్పండి. దీనికి మాత్రం ఒప్పుకునే బ్యాచ్ ఎవ్వరూ లేరు. 100% చెప్తాను నేను. దీనికోసమే చాలామంది దేవునికి దూరంగా ఉంటున్నారు. చాలామంది ఆదివారాలు మానేసి ఎగ్గొడుతున్నారు. చాలామంది ఈ ధనం కోసము, ఈ ధనాపేక్ష కోసము వాళ్ళు దేవునికి దూరం అయిపోతున్నారు. అందుకే యేసుప్రభు గారు చెప్తున్న మాట, ఉంటే ఎక్కడ దూరం సులభం? సూది బెజ్జంలో ఉంటే దూరడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుట కంటే ఉంటే సూది బెజ్జంలో దూరుతుందా అంటే అంత కష్టం. నీ ధనం ఎక్కడుంటుందో ఏముంటుంది? నీ మనసు అక్కడే ఉంటుంది సార్. నీ మనసు అంతా ధనంతో నింపబడింది. నీ మనసు దేవుని వాక్యంతో నింపబడాలి. కానీ ఏమైపోయిందంటే, ఈ మనసు ఏమైపోయిందంటే, నా మనసు అంతా కూడా ఎప్పుడు డబ్బు సంపాదించాలి, ఎలా ధనం సంపాదించాలి. నువ్వు కరెక్ట్గా సంపాదించే పర్లేదు సార్. లోకంలో భయంకరమైనటువంటి ధనం మోసం. అక్కడ దాని వస్తువు కాస్ట్ ఒక 600 సార్. 1000 రూపాయలు దొబ్బుతున్నావు నువ్వు. సిగ్గులేదు నీకు అసలే? దాని కాస్ట్ ఎంత, నువ్వు అమ్మేది ఎంత? నువ్వు ప్రతిదీ మోసమేనా? అంత ధనమోసం సార్. ఎవ్వరూ దానికి తగ్గట్టుగా ఎవరు దాన్ని తీసుకుంటలేదు, దాన్ని మాట్లాడలేదు. ఇలాగే ఉంది ఈ కాస్ట్, ఎలాగే ఉన్నాయి, ఎలాగే ఉన్నాయి, ఏంటి అంతానే. ఓ ప్రియమైన దేవుని జనాంగమా, నీ మనసు ఎక్కడ ఉంటుందో నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ మనసు కూడా అక్కడే ఉంటుంది. కాబట్టి ఓ ప్రియమైన సహోదరుడు సహోదరి, నీ ధనాన్ని పక్కన పెట్టు. లోతు భార్య ధనాన్ని ఏం చేస్తున్నారు సార్? అందరినీ దేవుడు రక్షించాలని, కాపాడాలని బయటకు తీసుకొచ్చాడు. కానీ ఆ లోతు భార్య తన కట్టిన ఇల్లు వైపు, అయ్యో నాదేమైపోతుంది, తన మనస్సు ఎక్కడుందో, అయ్యో నేను కట్టిన ఇల్లు ఏమైపోతుంది అని చెప్పేసి ఒక్కసారిగా వెనక్కి తిరిగింది. ఏమైపోయిందమ్మా? ఈ వాక్యం నేను బ్రతికిస్తుంది అన్న నమ్మిన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. మనం వినాలి. విన్న తర్వాత ఏం చేయాలి? దాన్ని
అందరు చెప్పాలి. విన్న తర్వాత ఏం చేయాలి? గ్రహించాలి. దాని ప్రకారం చేసేవారిగా ఎవరైతే ఉంటారో వారందరూ ఫలించుదురుగాక. వారు అంటానంటండి, వాళ్ళు ఒకళ్ళు 30 దంతులుగాను, లాస్ట్ నెల మంచి నెల ఒకళ్ళు 30 దంతులుగా, ఒకళ్ళు 60 దంతులుగా, మరొకరు. ఈ మంచి నెల పనులు కూడా 3 భాగాలు. ఈ మంచి నెల పడిన వాళ్ళు కూడా ఫుల్ 100% కాదంటండి. వీళ్ళు ఎందుకు 100% కాదంటే, నేను ఇంకా టైం అయితే అయిపోయింది, కానీ ఈ భూమి మంచి నేలే, ఈ భూమి మంచి నేలే. కానీ ఈ మంచి నేల పడిన తర్వాత ఈ దున్నేటప్పుడు ఈ సరిగ్గా దున్నబట్టలేదు దాన్ని. ఆ భూమిని ఏం చేయాలంటే చాలుగా చక్కగా దున్నాలి. సరిగ్గా దున్నట్లేదు. నేల మంచిదే, అక్కడ ముళ్ళు లేవు, అక్కడ వాక్యము సాతానంగా ఎత్తుకుపోలేదు, వేరు చక్కగా లోపలికి వెళ్తా ఉంది. కానీ ఈ యొక్క చాలుగా ఈ హృదయము ఏమవుతుందంటే విరిగి నలగకుండా అలాగే ఉంటుంది. దాంట్లో ఉన్న రాళ్ళు రప్పలు తీసుకోలేని బ్యాచ్. కాబట్టే ఇంకా 30 దంతలు, తర్వాత చెప్పాలి 60 దంతలు. అంటే నువ్వు ఇంకెక్కడున్నావు? చాలా మంది ఈ 30 దంతుల దగ్గర ఆగిపోతున్నారు, చాలా మంది 60 దంతుల దగ్గర ఆగిపోతున్నారు, 100% లేకపోతున్నారు. ఏంటంటే ఇంకా నీలో ఉన్నటువంటి ఆ రాళ్ళు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్నవి తీసి పడేవేసుకుంటలేదు. ఇప్పుడు నేను ముగిస్తాను. ఇప్పుడు మనకి యోనా ఉంది కదా, యోనా, నినివే పట్టణం. యోనా వెళ్ళి, యోనా గ్రంథంలో 4 అధ్యాయాలు ఉంటాయి. వాళ్ళంతా కూడా దేనికోసం అంటే యోనా కోసం. నినివే పట్టణస్తుల కోసం రాసింది 1 అధ్యాయమే, 3వ అధ్యాయం. ఎప్పుడైతే దేవుని వాక్యము ఈ నినివే పట్టణస్తులకి వినపడిందో, దేవుని వాక్యము అయ్యో మీ మీదకి ఒక లాఠీ, మరి మీరంతా కూడా పాపులు, మీరు మారండి, మీ మీదకి లేకపోతే ఒక అగ్నిగుణమో జలప్రలయమో దుగ్గుతూ వస్తుంది, మీరు ఎలాంటిగా ఉండండి, ఈ పాడైపోతుంది, నాశనం అయిపోతుంది ఈ పట్టణము అనగానే రాజుగారి నుంచి మొదలుకొని బాలుడు వరకు తమ మనస్సులను మార్చుకొని, స్తోత్రం, వాక్యము వినగా, నీ వాక్యం ఎప్పుడైతే నువ్వు వింటున్నావో మన యొక్క లోపల ఉన్నటువంటి పశ్చాత్తాప రావాలి సార్, పాప క్షమాపణ రావాలి. అవును నేను పాపిని నాయనా అని నువ్వు ఎప్పుడైతే ఈ వాక్యానికి అంగీకరించి పశ్చాత్తాపడతావో, మారు మనసు పొందుతావో, దేవుడిని ఫలించునుగాక. నినివే పట్టణస్తులు వాళ్ళు మార్చుకున్నారు సార్. రాజుగారితో సహా వాళ్ళంతా కూడా ఆ బట్టలు తీసి గోనెపట్ట కొట్టుకుని బూడిద చల్లుకుని ఉపవాసం ఉండి, నాయనా నేను పాపని. వాక్యము ఎప్పుడైతే నీ హృదయంలోకి వచ్చిందో నీ మనస్సాక్షి గద్దిస్తుంది. నువ్వు తప్పు చేస్తున్నావు, ఒప్పుకో. పశ్చాత్తాప కలిగిస్తుంది వాక్యం. ఎవరైతే అటువంటి హృదయం ఉంటుందో ఆ వాక్యము ఫలిస్తుంది, చిగురిస్తుంది, 100 పంట కోస్తుంది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? 2 చేతులు దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. అటువంటి కృపా భాగ్యము దేవాతి దేవుడు మనకు, మన బిడ్డలకు, మన కుటుంబాలకు అనుగ్రహించును కాక.